డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకటి 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 సరి చేసుకుంటూ వచ్చి ఇలా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ వివరాలన్నీ గ్రామ స్థాయిలో మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నిలబడబోయేది మీరే. గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా మీరే నిలబడబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు పూర్తిగా వాస్తవం ఏదో వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు ఎంపీ ఉన్నాడు, మనకు ఎమ్మెల్సీ ఉన్నాడని. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించిన పరిస్థితి లేదు. ఇలా తీర్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కడేమో అన్న నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు, ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా మీకోసమే. సోదరులారా, దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి, ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నా చూసావా? ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతూ అర్థం చేస్తే సోదరులారా, మరి ఎంత జరిగిందో ఆ పొరపాటు కానీ అసలు అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు. కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు, నీవు జైలు బాట పట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది, అక్రమాలు వెలికి తీయబోతా ఉంది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సోదరులారా, మీకు మీ సోదరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది. ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసిన వాళ్ళ లెక్కలని బయటికి తీయండి, వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. లేదా పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మా దామన్న చెప్తా ఉన్నాడు, 2 నెలల కన్నా ఒకసారి రా అని చెప్పి. నెలకు ఒక్కసారి ఆయన వస్తారు, రోజుకు ఒక్కసారి అవసరం అయితే మీ అందరికి సోదరులారా, రేపు పొద్దున దామన్నను మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తా ఉంది స్థానిక సంస్థల రూపంలో. మొత్తం జిల్లా అంతా క్లీన్ స్వీప్ చేసి దామన్నను గౌరవించుకున్నట్టయితే ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరులారా. ఇలా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ, ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగతుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది, ఇలా సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తారు. కానీ ఒక మాట అయితే నిజం, దామన్న మేము ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ సోదరులను, నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రులమే తప్ప, తమ్ముళ్ళమే తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్ష్యాలు ముందు చెప్తామన్నా. ఇలా సోదరులారా, సబ్జెక్ట్ డిబేట్ అయితే వేరే దాంట్లో పోతలేను, రైతుల అంశాన్ని ఎత్తుకున్నాం కాబట్టి మరోసారి దామన్న నన్ను ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ రోజే ఖచ్చితంగా ఆ రోజు వస్తా, ఆ రోజు వచ్చి మరోసారి మన కార్యకర్తలతోని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కార్యకర్తలకు ఉన్న కష్టాలను ఇక్కడికి అధికారులను పిలిపించుకొని మాట్లాడి ఆ కష్టాలను కూడా మనం తీర్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి నా సోదరుడు అన్న, నా తండ్రి సమానుడైనటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 లక్షల రుణమాఫీ చేయకపోతే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నాడు. మేము సిద్దిపేటకు అభ్యర్థిని ప్రకటిస్తున్నాం త్వరలో. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.